సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనకైతే ఒక వాగ్దానాన్ని చేయడానికి వచ్చారు ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలందరికీ కూడా ఒక ప్రమాణం చేయబోతున్నారు. ఆ శుభవార్త ఏమిటో సాక్షాత్తు ఆ సాయినాథుని మాటలలోనే విందాం ఫ్రెండ్స్. బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ గురువారం రోజు నీకు ప్రమాణం చేయడానికి వచ్చానమ్మా. 2 నిమిషాలు నా కోసం కేటాయించు. నువ్వు తప్పకుండా ఆనందించే వార్త ఇది అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అందరూ కూడా బాబా గారి మాటల్ని కొంచెం శ్రద్ధగా వినండి. బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నీకైనది, నీకు ప్రమాణం చేయడానికే నేను వచ్చాను. వెంటనే విను తల్లి. అసలు నా జీవితంలో ఏమున్నాయి తండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. అన్నీ ఉన్నాయి బిడ్డ. మొదట నువ్వు సంతోషంగా ఉన్నావు అని నమ్ము. వెంటనే మంచి మంచి శుభవార్తలు, మంచి కాలం నిన్ను చేరుతుంది. ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే తప్పకుండా నువ్వు అలానే ఉంటావు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు తల్లి. వారు వారి సమస్యలకు తగ్గట్లు పరిష్కార మార్గాన్ని వెతుక్కుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే తల్లి జీవితం అంటే. మన ప్రశాంతత ఎక్కడ ఉంటుందో తెలుసా? మన చుట్టూ జరిగే వాటిలోనే ఉంటుంది. గుడిసెలో జీవించినా కానీ ఆనందంగా ఉండవచ్చు. ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా కానీ ఆనందంగా ఉండలేరు కదా. ముందు నీ మనసుని మార్చుకో. ఎలాంటి సందర్భంలోనైనా సరే నేను ఆనందంగా ఉండగలను, ఉంటాను అని నువ్వు అనుకోవాలి. తప్పకుండా అలానే జరుగుతుంది. ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఉండాలి. నేను నీకు ఎన్నో పరీక్షలు పెడుతున్నానని బాధపడుతున్నావు కదా బిడ్డ. అవన్నీ ఎందుకో తెలుసా? అన్ని రోజులు ఒకేలా ఉండవు. అందుకే నీకు అన్ని విషయాలు నేను నేర్పించుకుంటున్నాను. పరీక్షల్లో ఎలా అయితే మంచి మార్కులు వస్తే తరువాత తరగతికి వెళ్తారో, అలానే ఈ కష్టాలను జయిస్తేనే నువ్వు విజయం అనే మెట్లు ఎక్కుతావు అని అర్థం చేసుకో. అది ఎప్పుడా అని అనుకుంటున్నావా? అన్నీ నేను సరిచేసి నీ దగ్గరకు పంపుతాను. అందుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉంటావా మరి? ఇప్పుడు నీలో నువ్వే గొడవ పడుతున్నావు కదా. ఏది తప్పు ఏది ఒప్పు అనే సందేహంలో ఉన్నావు. నీ తప్పుని సరిదిద్దుకునేందుకు నీలో నువ్వే యుద్ధం చేసుకుంటున్నావు బిడ్డ. ఒక్కటి మాత్రం గుర్తించుకో, ఏదీ కూడా ఒకేలా ఉండదు. నీకు కావలసిన అందమైన జీవితం నిన్ను త్వరలోనే చేరుతుంది. ఇక నువ్వు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటావు తల్లి. జీవించడానికి ఉన్న కారణమేంటో తెలుసా? రేపు మారుతుంది, నాకు మంచి రోజులు వస్తాయి అని నమ్మకమే. ఆ నమ్మకాన్ని నీకు తప్పకుండా నేను ప్రసాదిస్తాను. అన్నీ సర్దుకుంటాయమ్మా. నీ జీవితం నువ్వు కోరుకున్నట్టే ఉంటుంది. ఇక నీ మనసులో ఉన్న సందేహాలన్నీ నేను తీరుస్తాను. నా బిడ్డ ఆనందంగా ఉండటం చూసి నేను కూడా ఆనందిస్తాను. బాబా, ఇవన్నీ మీరు ప్రతిరోజు చెబుతూనే ఉన్నారు కదా అని నిర్లక్ష్యం చేయకు. గురువారం నేను నీకు ప్రమాణం చేస్తున్నాను బిడ్డ. అన్నీ నేను చెప్పినట్టే జరుగుతాయి. ఏ వార్త ఎప్పుడు జరుగుతుందో నీకు తెలియదు కదా తల్లి. అన్నీ నేను చూసుకుంటాను. మహానుభావుల మాటకు శక్తి ఉంటుందమ్మా. నీ సాయి ఎన్నడూ మాట తప్పడు. నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉంటుంది తల్లి. దానికి కావలసిన పనులన్నీ కూడా నేను జరిపిస్తాను. నాపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా బాబాగారి సందేశం వింటున్నా కానీ కొంతమందికి మనసులో ఏదో ఒక మూల జరుగుతుందా లేదా అనేటువంటి సందేహం ఉంటుందండి. అలాంటి బిడ్డలందరికీ కూడా బాబాగారు ఈరోజు మాట కాదండి, ప్రమాణం చేసి చెప్తున్నారు.
ఈ గురువారం రోజు నేను ప్రమాణం చేసి చెబుతున్నాను బిడ్డ, నీకు మంచి భవిష్యత్తు, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఉండేటువంటి భవిష్యత్తుని నీ చేతిలో పెడతాను అని బాబాగారు ప్రమాణం చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. జీవితం అంటే బాబాగారు చెప్పినట్టు రేపైనా నాకు బాగుంటుంది, రేపు ఖచ్చితంగా నాకు మంచి రోజులు వస్తాయి అనేటువంటి ఆ నమ్మకం మనలో ఉండటమే జీవితం అండి. ఆ నమ్మకం అనేది లేని రోజు ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి మనం భయపడతాం. ఆ ఇంట్రెస్ట్ కూడా మనకు ఉండదండి. అందుకే ఎప్పుడైనా సరే ఈరోజు కష్టపడుతుంటే తప్పకుండా రేపు నాకు మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా నమ్మాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేనినైతే నమ్ముతామో అది చెడైనా సరే మంచైనా సరే ఖచ్చితంగా అదే జరుగుతుంది. మీరెప్పుడూ కూడా అందుకే పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండాలండి. నాకంతా మంచే జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగినయేయో జరిగిపోయాయి. ఇక మీదట బాబాగారు నాకు మంచి భవిష్యత్తును నేనెప్పుడూ ఆనందంగా ఉండేలా బాబాగారు చూసుకుంటారని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మీరు నమ్ముతారో అలాంటి జీవితమే బాబాగారు మీకు ప్రసాదిస్తారండి. ఆ ప్రకృతి కూడా మిమ్మల్ని అలా ఆశీర్వదిస్తుంది. అలా కాకుండా ఎప్పుడూ కూడా ఒక నెగెటివ్ థాట్స్‌తో ఉంటే బాబాగారు ఎంతసేపు మిమ్మల్ని పైకి తీసుకొద్దామని ప్రయత్నించినా కానీ మీ మనసు అనేది మిమ్మల్ని పైకి ఎదగనివ్వదండి. వెనక్కి లాగేస్తూనే ఉంటుంది. పరిస్థితులు కూడా ప్రతికూలంగానే తయారవుతూ ఉంటాయి. అందుకే బాబాగారు పదే పదే చెప్తూ ఉన్నారండి, మీరు ఎప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ సెట్‌తోనే ఉండండి. నాకు మంచి జరుగుతుంది అనేటువంటి మంచి ఆలోచనలు చేస్తూ ఉండండి. మీరు కోరుకున్న జీవితం ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తూ ఉన్నారు కదా బాబాగారు ప్రమాణం చేసి చెప్తూ ఉన్నారండి. మీరు కోరుకున్నటువంటి జీవితమే ఒక అందమైన జీవితం, ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండేలా, సంతోషంగా ఉండేలా, పక్కవాళ్ళు మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేలా ఉండేటువంటి భవిష్యత్తును బాబాగారు మీకు ప్రసాదిస్తారని ఈరోజు బాబాగారు మాటిస్తున్నారండి. సో ఫ్రెండ్స్, అందరూ కూడా ప్రతి బిడ్డ కూడా బాబాగారి మీద పూర్తి విశ్వాసం ఉంచి మీ జీవితం ఖచ్చితంగా మారుతుందని మనస్ఫూర్తిగా నమ్మి ఈ రోజు నుంచి కూడా ప్రశాంతంగా మీ జీవితాన్ని సాగించండి. త్వరలోనే, అతి త్వరలోనే మీరు కోరుకున్న జీవితం మీ చేతుల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. తండ్రి ఈరోజు బాబాగారి సందేశం ఇది సందేశమే కాదండి, బాబాగారు మనందరికీ ఇచ్చినటువంటి ఒక మాట. ఈ మాట తప్పకుండా నెరవేరి తీరుతుంది. మీ మనసులో ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా సరే అన్నింటినీ కూడా వదిలేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే బాబాగారు ఒక మాట ఇస్తేనే మాట తప్పరండి. అలాంటిది ఈరోజు ప్రమాణం చేసి చెప్తున్నారు. ప్రతి బిడ్డకి కూడా కొంత సమయం పట్టినా సరే ఒక మంచి జీవితాన్ని వాళ్ళకి ఇచ్చి తీరుతాను అని బాబాగారు మీకు మాటిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మాట పొర్లు పోదండి. మీకు నచ్చిన, మీరు మెచ్చిన జీవితాన్ని బాబాగారు మీకు ప్రసాదిస్తారు ఫ్రెండ్స్. దాంట్లో ఎలాంటి సందేహం లేదండి. మీరు ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్. ప్రతి బాబా బిడ్డకి కూడా అతి త్వరలోనే వాళ్ళు కోరుకున్న జీవితం వాళ్ళకి దక్కబోతుందండి. ఇక ఈ రోజే నా కష్టాలకు చివరి రోజు అని పూర్తి నమ్మకంతో ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి కూడా మన జీవితం మారుతుంది అని పూర్తిగా విశ్వసించండి. మనం కోరుకున్నటువంటి జీవితం, మనం ఏం కావాలని కోరుకున్నామో అవన్నీ కూడా అతి త్వరలోనే బాబాగారు మనకు అందిస్తారండి. పూర్తి విశ్వాసంతో ఉండండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.